మిత్రలాభం. గోదావరి నది తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద నివసిస్తున్న లగపతనకం అనే కాకి ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకు చూసి ఆ చెట్టుకి కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. వల పన్నటం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కొని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకి చిత్రగీవుడు అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగీవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి. ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వలయ ఉండొచ్చు. మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం చిత్రగీవుడి మాటలకు నవ్వి, చిత్రగీవా, అనవసరమైన అనుమానాలతో ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవటం మూర్ఖత్వం. ఆ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవి తినటానికి మనం కిందకి దిగుదామంటూ సలహా చెప్పింది. వద్దు వద్దు, మీరు నా మాట వినకపోతే మన గతి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది అన్నాడు చిత్రగీవుడు. ఎవరా బాటసారి, ఏమా కథ అడిగాయి పావురాలు ఉత్సుకతతో.